నహూము ప్రవక్త రాసినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి నాన్న ఒకసారి నహూము గ్రంథం చదువుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకసారి చదవండి నాన్న. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. వినే మనసు, గ్రహించే హృదయం మా అందరికీ ప్రభువా మీరు దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని నీ దాసుడి కొద్ది నిమిషాలు నిలబెట్టుకొని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త దేవుణ్ణి గురించి చెప్తున్నాడు. ఆయన ఎలాంటివాడు, ఎలాంటివాడు అనే విషయాన్ని ఈ నహూము ప్రవక్త 3 అధ్యాయాలు రాశాడు. ఆయన 3 అధ్యాయాలు రాశాడు. ఈ 3 అధ్యాయాలు కూడా దేవుని దగ్గర నుంచి ఆయనకి దర్శనం వస్తే ఆ దర్శనాన్ని వారికి చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి. దేవుడు ఎలాంటివాడు, దేవుడు ఎలాంటివాడు. ప్రైజ్ లార్డ్. మనం ఒక పెళ్లి చేయాలనుకో, ఒక అబ్బాయికి పెళ్లి చేయాలనుకో తల్లిదండ్రులు, ఆ అమ్మాయి మంచిది కాదంటే వాళ్ళు చేస్తారా? అయితే మళ్ళీ ఏం కాదులే